హాయ్ ఫ్రెండ్స్, ఇజ్రాయిల్ మరియు పాలస్తీనా మధ్య మళ్ళీ వార్ మొదలయ్యింది. అక్టోబర్ 7న మార్నింగ్ 6:30కే ఇంకా ఎవరు నిద్రలో నుండి లేవకముందే ఎయిర్ రైడ్ సైరన్స్ మోగడం స్టార్ట్ అయ్యాయి. వాళ్ళు తేరుకోకముందే కేవలం 20 నిమిషాల సమయంలోనే కొన్ని వేల రాకెట్స్ ఇజ్రాయెల్ మీదకి దూసుకొచ్చాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకారం దాదాపు 2200 రాకెట్స్ ఫైర్ చేయబడ్డాయి. కానీ ఈ పని చేసిన హమాస్ గ్రూప్ మాత్రం ఈ సంఖ్య 5000గా చెప్తుంది. ఈ దాడుల వల్ల కొన్ని వందల మంది సామాన్య ప్రజలు చనిపోయారు, లెక్కలేనంత మంది గాయపడ్డారు. ఈ దాడులని మన ఇండియాతో సహా చాలా దేశాలు ఖండించాయి, కొన్ని దేశాలు సపోర్ట్ కూడా చేశాయి. ఇజ్రాయిల్ ప్రెసిడెంట్ బెంజమిన్ నెతన్యాహు ఆ దేశ ప్రజలకి ఏకంగా వీఆర్ అట్ వార్ అని డిక్లేర్ చేశారు. אזרחי ישראל, אנחנו במלחמה, לא במבצע, לא בסבבים, במלחמה. అసలు ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య గొడవేంటి? ఈ రోజు జరుగుతున్న ఈ క్రైసిస్ సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఈ దేశాల చరిత్ర ఏంటో మనం తెలుసుకోవాలి. అసలు ఇజ్రాయిల్ పాలస్తీనా ఎలా ఏర్పడ్డాయి, వీటి మధ్య గొడవలు ఎప్పుడు ఎలా స్టార్ట్ అయ్యాయి, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇజ్రాయిల్ గురించి చెప్పాలంటే జ్యూస్ గురించి చెప్పాలి. జ్యూస్ ని తెలుగులో యూదులని కూడా పిలుస్తారు. మనందరికీ తెలుసు హిట్లర్కి జ్యూస్ మీద ఎంతటి ద్వేషమో మరియు వాళ్ళ మీద ఎన్ని అరాచకాలు చేశాడో. కానీ మీకు తెలుసా, యూదుల మీద దౌర్జన్యాలు హిట్లర్ కంటే కొన్ని వేల సంవత్సరాల ముందు నుంచే స్టార్ట్ అయ్యాయి. జీసస్ క్రైస్ట్ ఒక జ్యూస్ ఫ్యామిలీలో జన్మించాడని చెప్తారు. కొంతమంది క్రిస్టియన్లు జీసస్ క్రైస్ట్ సిలువ వేయబడ్డానికి జ్యూస్ కారణమని నమ్ముతారు. దీనివల్లే ఇప్పటికి 1000 సంవత్సరాల ముందు జరిగిన క్రూసేడ్స్ లో క్రిస్టియన్ల చేతిలో కొన్ని వేల మంది జ్యూస్ చనిపోయారు. ఆ టైంలో జ్యూస్ మీద చాలా రూమర్స్ ఉండేవి. అవి ఎలాంటివంటే జ్యూస్ క్రిస్టియన్ పిల్లల రక్తాన్ని తాగుతారని, లేదంటే ఆ రక్తాన్ని వాళ్ళ మత కార్యాలలో యూజ్ చేసుకుంటారని, ఇలాంటి మూఢనమ్మకాలు. ఇలాంటి రూమర్స్ వల్ల జ్యూస్ క్రిస్టియన్ కమ్యూనిటీ నుండి చాలా ద్వేషాన్ని ఎదుర్కొన్నారు. దాదాపు 1800 సంవత్సరాల కాలంలో జ్యూస్ మత కారణాలతోనే కాకుండా ఒక సపరేట్ జాతిలాగా కూడా వాళ్ళను భావించి ద్వేషించేవారు. ఆ కాలంలో అంతటి ద్వేషాన్ని మరే ఇతర మతము ఎదుర్కోలేదు. ఆ సమయంలో ప్రపంచమంతా నివసించే జ్యూస్ కి ఎలాంటి ఫీలింగ్ కలిగిందంటే ఏ దేశము వారిని వాళ్ళ సొంత మనుషుల్లాగా ట్రీట్ చేయట్లేదు. ఎక్కడికెళ్ళినా వారిని ద్వేషిస్తూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా జీవించాలంటే వాళ్ళకంటూ ఒక సపరేట్ దేశం ఉండాలని భావించారు. ఇలా మొదలైన ఆలోచనతో దాదాపు 1880వ సంవత్సరం నుండి చాలా మంది జ్యూస్ ప్రపంచం నలుమూలల నుండి పాలస్తీన్ కు వచ్చి సెటిల్ అవ్వడం స్టార్ట్ చేశారు. పాలస్తీన్ ఏరియాని ఎందుకు చూస్ చేసుకున్నారంటే యూదులకి వాళ్ళ మతపరంగా అక్కడున్న జెరూసలేం చాలా అత్యంత పవిత్రమైన ప్లేస్ కాబట్టి. ఆ సమయంలో ఇజ్రాయిల్, గాజా, వెస్ట్ బ్యాంక్ అనే పదాలు కానీ ప్లేసెస్ కానీ అక్కడ లేవు. ఆ ప్రదేశాన్నంతటిని పాలస్తీన్ అని పిలిచేవారు. అది ఆటోమాన్ ఎంపైర్ రూల్ కింద ఉండేది. ఈ ఆటోమాన్ ఎంపైర్ రూల్లో క్రిస్టియన్స్, ముస్లిమ్స్ మరియు జ్యూస్ ఎంతో కొంత పీస్ఫుల్ గా జీవించేవారు. ఎందుకంటే అప్పట్లో అక్కడ చాలా తక్కువ మంది జనాభా మాత్రమే ఉండేవాళ్ళు. కంట్రీలో చాలా వరకు ఎంటీ ల్యాండ్సే ఉండేవి. ఆ తర్వాత 1915లో వరల్డ్ వార్ 1 ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో బ్రిటిష్, ఫ్రెంచ్ మరియు అరబ్ రెవల్యూషనరీస్ ఆటోమాన్ ఎంపైర్ తో యుద్ధం చేయడం స్టార్ట్ చేశాయి. ఈ సమయంలో బ్రిటన్ చాలా తెలివిగా ఎత్తుగడలేసింది. ఒకవైపు ఆటోమాన్ ఎంపైర్ ని ఓడించడానికి అరబ్ రెవల్యూషనరీస్ తమకు సపోర్ట్ చేస్తే రిటర్న్ గా వాళ్ళకి పాలస్తీన్ ఏరియా ఇస్తామని చెప్పింది. ఇంకోవైపు జ్యూస్ కి కూడా వాళ్ళు కనుక సపోర్ట్ చేస్తే వాళ్ళకు కూడా ఆ ఏరియాని ఒక సపరేట్ కంట్రీ ఏర్పాటు చేసుకునేందుకు ఇస్తానని చెప్పింది. ఈ రెండు కాకుండా బ్రిటన్ ఫ్రెంచ్ తో మళ్ళీ ఒక సీక్రెట్ ఒప్పందం చేసుకుంది. అదేంటంటే ఎప్పుడైతే ఆటోమాన్ ఎంపైర్ ని ఓడించి యుద్ధం ముగుస్తుందో అప్పుడు బ్రిటిష్, ఫ్రెంచ్ ఆ ఇద్దరు కలిసి మిడిల్ ఈస్ట్ ఏరియాని పంచుకోవాలని. దీనివల్ల యుద్ధం ముగిసిన తర్వాత పాలస్తీన్ ఏరియా బ్రిటిష్ కంట్రోల్లోకి వచ్చింది. 1918 నుండి 1948 వరకు పాలస్తీన్ ఏరియా బ్రిటిష్ గవర్నమెంట్ రూల్లోనే ఉండేది. దాదాపుగా అదే సమయంలోనే జర్మనీలో హిట్లర్ పవర్ లోకి వచ్చి కొన్ని లక్షల మంది జ్యూస్ మీద మారణ హోమం జరిపించాడు.
దీని నుంచి కాపాడుకోవడానికి చాలా పెద్ద సంఖ్యలో జూస్ హిట్లర్ కంట్రోల్డ్ యూరోప్ నుంచి ఇతర ప్రాంతాలకి వలస వెళ్లడం స్టార్ట్ చేశారు. కొంతమంది జూస్ కి అమెరికా ఆశ్రయం కల్పిస్తే చాలా మంది జూస్ పాలస్తీన్ ఏరియాకు రావడం స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ లో పాలస్తీన్ ని రూల్ చేస్తున్న బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళని అనుమతించిన తర్వాత వారిని అడ్డుకోవడం స్టార్ట్ చేసింది. దీని కారణంగా జూస్ కి వాళ్ళకంటూ ఒక సపరేట్ కంట్రీ ఉండాలని చెప్పి ఇజ్రాయిలీ నేషనలిస్ట్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. అదే సమయంలో దాదాపు 1940వ సంవత్సరంలో పాలస్తీన్ నేషనలిస్ట్ మూవ్మెంట్ కూడా స్టార్ట్ అయ్యింది. వాళ్ళకు కూడా ఒక సపరేట్ కంట్రీ కావాలనే ఉద్దేశంతో 1948లో బ్రిటిషర్స్ ఇంకా తమ వల్ల కాదని చెప్పి యూదులకు ఒక సపరేట్ కంట్రీ, పాలస్తీనియన్స్ కు ఒక సపరేట్ కంట్రీ ఏర్పాటు చేసుకోమని చెప్పి ఆ పని తాను చేయలేనని ఆ రెస్పాన్సిబిలిటీని అప్పుడే ఏర్పడిన యునైటెడ్ నేషన్స్ కి అప్పచెప్పింది. యునైటెడ్ నేషన్స్ ఒక పార్టీషన్ ప్లాన్ గీసి దాని ప్రకారం పాలస్తీన్ ఏరియాలోని 55% ఏరియాని జూయిష్ కంట్రీ గాను, మిగిలిన 45% ఏరియాని అరబ్ పాలస్తీనియన్ కంట్రీ గాను డిసైడ్ చేసింది. జెరూసలేం చరిత్ర పరంగా చూసుకుంటే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ మరియు జూస్ ముగ్గురికి పవిత్రమైన ప్లేస్ కాబట్టి ఆ ఏరియాని ఇంటర్నేషనల్ కంట్రోల్లో ఉంచింది. ఈ ప్లాన్ ని యూదులు అంగీకరించి వారి కోసం ఒక సపరేట్ కంట్రీని ఏర్పాటు చేసుకున్నారు. అలా 1948లో ఇజ్రాయెల్ కంట్రీ ఏర్పడింది. కానీ ఇది నచ్చని కొన్ని అరబ్ కంట్రీస్ జూస్ కి సపరేట్ కంట్రీ ఎందుకు ఇవ్వాలని అప్పుడే ఏర్పడిన ఒక చిన్న కంట్రీ మీద దాదాపు 5 అరబ్ కంట్రీస్ యుద్ధాన్ని డిక్లేర్ చేశాయి. కొన్ని దశాబ్దాల ద్వేషాన్ని చవి చూసిన యూదులు అప్పటికి కేవలం 5 సంవత్సరాల ముందు హిట్లర్ చేసిన మారణకాండని గుర్తుకు తెచ్చుకున్నారో ఏమో. ఈ యుద్ధంలో కనుక ఓడిపోతే ఇక భూమి మీద వాళ్ళ ఉనికి ఉండదన్న ఆలోచనని గట్టిగా నమ్మి వారి సాయశక్తుల యుద్ధంలో పోరాడారు. ఇలా ఎవ్వరూ ఊహించని విధంగా ఇజ్రాయిల్ ఈ యుద్ధంలో గెలిచి తన అస్తిత్వాన్ని కాపాడుకుంది. ఈ వార్ ముగిసేసరికి యుఎన్ పార్టీషన్ ప్లాన్ లో భాగమైన పాలస్తీన్ లోని చాలా ఏరియాని ఇజ్రాయిల్ ఆక్రమించింది. గాజా స్ట్రిప్ ఈజిప్ట్ లోకి వెళ్తే వెస్ట్ బ్యాంక్ ఏరియా మొత్తం జోర్డాన్ లోకి వెళ్లిపోయింది. దీనివల్ల పాలస్తీనియన్స్ కి అసలు కంట్రీనే లేకుండా అయిపోయింది. దాదాపు 7 లక్షల మంది పాలస్తీనియన్లు వారి ఇళ్లను వదిలేసి అరబ్ కంట్రీస్ కి శరణార్థులుగా వలస వెళ్లిపోయారు. దీని తర్వాత 1967లో మళ్లీ రెండోసారి అరబ్ ఇజ్రాయిలీ వార్ జరిగింది. ఈ వార్ లో కూడా ఇజ్రాయిల్ విన్ అవ్వడమే కాక గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ మరియు ఈజిప్ట్ లోని చాలా ప్రాంతాన్ని తన వశం చేసుకుంది. ఈ వరుస ఇన్సిడెంట్స్ తో పాలస్తీనియన్స్ కి వాళ్లకున్న కంట్రీ లేకుండా పోవడంతో పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ని స్థాపించుకున్నారు. దీని ముఖ్య ఉద్దేశం వాళ్ళ కంట్రీని వాళ్ళు తిరిగి తెచ్చుకోవడం. 1974లో PLOని యునైటెడ్ నేషన్స్ అఫీషియల్ గా రికగ్నైజ్ చేసింది. 1979లో ఇజ్రాయిల్ మరియు ఈజిప్ట్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో ఇజ్రాయిల్ ఆక్రమించిన ఈజిప్ట్ లోని భాగాన్ని ఈజిప్ట్ కి తిరిగి ఇచ్చేసింది. 1992లో ఇజ్రాయిల్ ప్రైమ్ మినిస్టర్ ఇట్జక్ రాబిన్ మరియు పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ మధ్య శాంతి చర్చలతో ఇద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారు. ఇజ్రాయిల్ కంట్రోల్లో ఉన్న వెస్ట్ బ్యాంక్ మరియు గాజా స్ట్రిప్ లని PLOకి వదిలేసి పాలస్తీనియన్స్ కి ఒక సపరేట్ కంట్రీ ఏర్పాటు చేసుకోవాలని చెప్పింది. PLO కూడా ఇజ్రాయిల్ ని ఒక కంట్రీ లాగా గుర్తించి అప్పటి నుండి గొడవలు లేకుండా పీస్ఫుల్ గా జీవించాలనుకున్నారు. దీని ఫలితంగా ఫస్ట్ టైం వెస్ట్ బ్యాంక్ ఏరియాలో PLO పాలస్తీనియన్ గవర్నమెంట్ ని ఫామ్ చేసింది. అప్పటికే పాలస్తీన్ లోని వెస్ట్ బ్యాంక్ లో చాలా మంది ఇజ్రాయిలీలు సెటిల్ అయ్యారు. సో దీనికి సొల్యూషన్ గా పాలస్తీన్ లోని ఏరియాని 3 భాగాలుగా విభజించారు. మొదటి ఏరియా పాలస్తీన్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటే రెండో ఏరియా ఇజ్రాయెల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. ఇక మూడో ఏరియా 2 గవర్నమెంట్స్ కంట్రోల్లో ఉంటాయి. దీని అర్థం పాలస్తీనియన్లకు గాజా స్ట్రిప్ మరియు వెస్ట్ బ్యాంక్ లోని కొన్ని ఏరియాస్ మాత్రమే దక్కినట్లు. అయినా కూడా అప్పటి వరకు ఆ 2 దేశాలు శాంతియుతంగానే ఉన్నాయి. కానీ కొంతమంది ఎక్స్ట్రీమ్ యాక్టివిస్టులైన పాలస్తీనియన్లు అసలు ఇజ్రాయెల్ కంట్రీని లేకుండా చేసి ఆ మొత్తం పాలస్తీన్కే చెందాలంటూ హమాస్ అనే సంస్థని ఏర్పాటు చేసుకున్నారు.
ఇజ్రాయెల్లోని కొంతమంది ఎక్స్ట్రీమ్ యాక్టివిస్టులు కూడా అసలు పాలస్తీన్ కి చోటే లేదని చెప్పి ఆ మొత్తం ఇజ్రాయెల్ కే చెందాలని శాంతి ఒప్పందం చేసుకున్న అప్పటి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ని అసాసినేట్ చేసి మరీ గొడవలు స్టార్ట్ చేశారు. అప్పటి నుండి రెండు వైపులా ఉన్న ఈ ఎక్స్ట్రీమ్ యాక్టివిస్టులు పరస్పర దాడులు చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఇజ్రాయిలీ మరియు పాలస్తీనియన్లు ఒకరినొకరు ద్వేషించుకోసాగారు. అంతకు ముందు కూడా ఇది ఉన్నప్పటికీ 1995 తర్వాత ఈ కాన్ఫ్లిక్ట్స్ చాలా ఎక్కువయ్యాయి. 2007లో హమాస్ గ్రూప్ తన ఆధిపత్యాన్ని నిలుపుకునే క్రమంలో పాలస్తీన్ రెండు భాగాలుగా విడిపోయింది. అవి గాజా స్ట్రిప్ మరియు వెస్ట్ బ్యాంక్. గాజా స్ట్రిప్ ని హమాస్ గ్రూప్ తన కంట్రోల్లో ఉంచుకుంటే వెస్ట్ బ్యాంక్ ఏరియాలో మాత్రం PLO తన గవర్నమెంట్ ని కంటిన్యూ చేసింది. వెస్ట్ బ్యాంక్ లోని PLO ఒక శాంతియుతంగా నడిచే ప్రభుత్వం. కానీ గాజా స్ట్రిప్ లో ఉన్నటువంటి హమాస్ మాత్రం ఒక టెర్రరిస్ట్ గ్రూప్ వంటిది. ఇప్పుడు జరుగుతున్న అటాక్స్ కూడా ఈ ప్రాంతం నుండే జరుగుతున్నాయి. కొంతమంది హమాస్ గ్రూప్ పాలస్తీనియన్ల ఉనికిని కాపాడుకోవడానికి ఇదంతా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేసేదే కరెక్ట్ అంటే, ఇంకొంతమంది ఇజ్రాయెల్ వైపు న్యాయం ఉందని చెబుతారు. రెండు దేశాల వైపు తప్పొప్పులు ఉన్నా కూడా ఈ యుద్ధాల వల్ల బలవుతున్నది మాత్రం సామాన్య ప్రజలే. ఏది ఏమైనా కొన్ని దశాబ్దాల ఈ మారణకాండకు ఫుల్ స్టాప్ పడేది ఎప్పుడో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.